భాగవతాన్ని రచించే ముందు పోతనామాత్యులు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఆదరమొప్ప మ్రొక్కెడిదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి బ్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్ మోదక కాదికిన్ సమదమూషిక సాదికి సుప్రసాదికిన్. హిమవంతుని కూతురైన పార్వతీదేవి యొక్క హృదయానురాగమును పొందినవానికి, సమస్త దోషములను పోగొట్టేవానికి, నిర్మలమైన వానికి, విఘ్నములను తొలగించేవానికి, ప్రియంగా మాట్లాడేవానికి, అశేషమైన జనులకు ఆనందాన్నిచ్చేవానికి, కుడుములు ఉండ్రాళ్ళు తినేవానికి, మూషికాన్ని ఎక్కి విహరించేవానికి మొక్కుతాను.